నాలుగేళ్ల క్రితం ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీపై నిలదీసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు గులాబీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. హంటర్ రోడ్లో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల ప్రతినిధులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారితో చర్చించిన తర్వాత ఆ కేటీఆర్ అసలు రైతుల సమస్యలు ఏంటి, సమస్యల పరిష్కారానికి మార్గాలు ఏంటి, ప్రభుత్వాన్ని సూచన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కూడా అందరు ఇక్కడ ఉండి దాదాపు 12 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఈ సభ సక్సెస్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఈ స్టేజ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. రైతులు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా నియోజకవర్గాల నుంచి కూడా రైతులు వస్తున్న పరిస్థితి. అయితే స్టేజ్ దగ్గర కూడా చాలా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండేందుకు వేదిక ఏర్పాటు చేశారో, అదేవిధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన వసతులతో పాటు కూలర్స్, ఎందుకంటే ఎండాకాలం కావడంతో చాలా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. అయితే ఈరోజు మాత్రం కొంచెం ఎండలు తగ్గుముఖం అవకాశమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మబ్బులతో ఉన్నది కాబట్టి రైతులు కూడా చాలా ఈజీగా వచ్చే అవకాశం మొత్తం అనుకున్నాం. చూడొచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ స్టేజ్ మొత్తం ఏర్పాటు చేశారు. హంటర్ రోడ్లోని ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. కూలర్స్ ఏర్పాటు చేశారు, భోజన వసతులకు పక్కా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, కూల్ వాటర్ కూడా రైతులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ సభ జరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది రైతులతో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే రైతులు మొక్కజొన్న విషయం కానీ, వరి ధాన్యం విషయంలో కానీ, మిర్చి విషయంలో కానీ ఏర్పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం ఎట్లా విఫలమైందని చెప్పేసి వాళ్ళతో చర్చించిన తర్వాత కేటీఆర్ స్పీచ్ ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి ఆధ్వర్యంలో చాలామంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ మొత్తంలో రైతు ప్రతినిధులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికే రైతులు చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు. మొత్తానికి ఈ రోజు మాత్రం రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రైతులకు ఇప్పటివరకు ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మే 6న రాహుల్ గాంధీ సమక్షంలో 2022 హామీ ఇచ్చారో అందులో ఏ ఒక్కటి కూడా 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయినప్పుడు కూడా కాలేదు. ఇది రైతుల పక్షాన ఉండి చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.